జూలై 2న బంజారాహిల్స్ లో ఏఐజీ హాస్పిటల్ 300 పడక కొత్త మల్టీ స్పెషాలిటీ బ్రాంచ్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి సేవలను సీఎం ప్రశంసించారు. రాష్ట్రం గర్వపడే విధంగా ఆరోగ్య రంగంలో ఏఐజీ చేసిన కృషిని గుర్తించారు. ఏఐజీ యొక్క సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇన్నోవేషన్ అభివృద్ధి చేసిన జనని మిత్ర యాప్ ను ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ ప్రభుత్వం సహకారం అందించేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. For treatment, I think look at Hyderabad traffic now. It's not so easy to travel from different parts. So a lot of people from Secunderabad, this area, was asking us that we should start a hospital here. Although we had a lot of requests from several states, because I think there are politicians from every state and the union government to come to us for treatment. So everybody says, why don't you have AIG hospitals in their state? But we were determined that we will first do this in our state, completely cover Telangana area before we go anywhere else. Because I think Telangana is our passion. We want technology and all to be developed here. We want everybody to come here. మూడు వ్యాక్సిన్ మన ప్రాంతం నుంచే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచే ఈరోజు మనము అందిస్తున్నాము అని అంటే మన రాష్ట్రము ఫార్మా సైడ్ హెల్త్ సైడ్ ఎంత అభివృద్ధి చెందిందో చాలామందికి ఉపయోగపడుతున్నామో ఈరోజు మనం గుర్తుంచుకోవచ్చు. దీనికి ప్రధానమైన కారణం దాదాపుగా 60 సంవత్సరాల క్రితం శ్రీమతి ఇందిరాగాంధీ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఐడిపిఎల్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ నగరంలో ప్రారంభించడంతో అక్కడ రీసెర్చ్లో పాల్గొన్న డాక్టర్లు చాలామంది ఈరోజు పెద్ద పెద్ద సంస్థల్ని, నాకు తెలిసి రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, ఎస్ఓఎల్ కావచ్చు, హెట్రో డ్రగ్స్కి సంబంధించిన వాళ్ళు, యాజమాన్యాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఐడిపిఎల్ ఎక్స్ ఎంప్లాయీస్ అనే నేను భావిస్తున్నాను. దీనికి ప్రధానమైన కారణం ఆనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు దేశంలోనే ఫార్మా రంగంలో మన రాష్ట్రం రాణించగలుగుతుంది. దాని కొనసాగింపుగా ఈరోజు దాదాపు 66 దేశాల నుంచి, నాకు తెలిసినంతవరకు ఏఐజీ 66 దేశాల నుంచి ఈరోజు పేషెంట్లకి ట్రీట్మెంట్ అందించే స్థాయికి ఏఐజీ చేరుకున్నది అంటే ఇది మనందరికీ గర్వకారణం. దీన్ని ఇంకా కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఆ అభివృద్ధికి సంబంధించిన ఒక కాంప్రహెన్సివ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి భవిష్యత్ తరాలకు అందించాలని ఒక ఆలోచన చేస్తున్నాం. అందులో ఒక చాప్టర్ హెల్త్ టూరిజం చాప్టర్లో డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారిని ఇంతకు